నామ జపం చేత ఒళ్ళు ఉలవడం ఉంటుంది. ఇటువంటి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగంగా ప్రతిసారి చేయగానే స్వామివారు ఏమవుతుందంటే ఒక పదేను అని చెప్తే నాకు అహం అవుతుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది వద్దు అనేటువంటిది. ఇక్కడ ఎటువంటి రాజకీయ ఒత్తిడి కానీ రాజకీయం కానీ ఏది కూడా రావద్దు అనేటువంటిది మా ఆలోచనతోని భక్తులం అందరం కూడా కలిసి ఇది ఒక్కరిది కాదు ప్రతి ఒక్కరిది అనేటువంటి భావన రావాలి. మన సనాతన ధర్మం అనేటువంటిది నిలబెట్టాలి, మన సంస్కృతి అనేటువంటిది నిలబెట్టాలి. పూర్వకాలంలో వివాహాలు ఏ విధంగా జరిగాయి, ఎంతెంత పెద్దగా ఎత్తుగా జరిగాయో అదే విధంగా మనకు దగ్గర చేసుకోవాలనేటువంటిది మన యొక్క మా భక్తుల యొక్క అందరి యొక్క నిర్ణయం చేత ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా కొంత 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 భాగంతో చేస్తున్నాం. మనం రామాయణం తీసుకుంటే శ్రీరామాయణం శ్రీమద్ రామాయణం తీసుకుంటే అయోధ్యకాండ అయిన తర్వాత పట్టాభిషేక సర్కల్లోనే మనకు భరతుడు సీతారాముడిని తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి పట్టాభిషేకం చేశాడు. నలుమూలల నుంచి వానరులందరినీ కూడా పంపించి అనేకమైనటువంటి సముద్ర జలాలు, ఇటు నదీ తీరాలు 500 నదీ జలాలు తీసుకొచ్చాడు. 4 సముద్రాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చాడు. అనేకమైనటువంటి పుణ్య సముద్రాల దగ్గర నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా దృష్టి పెట్టుకొని మేము శ్రీరామ పట్టాభిషేకం బాలరాముడిది అక్కడ అవుతుంటే, అయోధ్యలో అవుతుంటే, ఇక్కడ మేమందరం కూడా కలిసి భక్తులందరూ కూడా కలిసి సముద్ర జలాలు తెచ్చాము. ఎన్ని తెచ్చామంటే దాదాపుగా ఒక 200 పైన సముద్ర జలాలు కూడా తేవడం జరిగింది. రామ పట్టాభిషేకం అయింది. తరువాత సంవత్సరం నుంచి ఈ యొక్క నవాగ్నిక నవరాత్రోత్సవాలు ప్రారంభించాము. ఈ యొక్క ప్రారంభం కాగానే ఒక భక్తుడికి సీతారాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు రాత్రి అంతా కూడా స్వప్నంలో రావడం జరిగింది. ఒకసారి అయిపోయింది, మళ్ళొకసారి వచ్చింది. అది మన ప్రాంతంలోనే. రెండోసారి మళ్ళీ వచ్చింది. రెండోసార్లు కూడా వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చిందని ఆలోచించి ఆయన ముందర ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఆ యొక్క విగ్రహాలు కావాలి. పంతులు గారు మీరు ఎప్పుడు కూడా కాశీకి పోతే ఏం చేస్తారని వీళ్ళందరూ మా బంధుమిత్రులందరూ కూడా అడుగుతారు. మా యొక్క స్నేహితులు బంధుమిత్రులు అందరూ కూడా అడుగుతారు. ఒక రుద్రాక్షమాల తీసుకురా, కొద్దిగా గంగాజలం తీసుకురా, ఒక పుష్కరాలకు పోతే తీసుకురాదు. ఆంజనేయ స్వామి ఏమడుతున్నా అంటే నా గురువు గారిని, నా తండ్రిని, తల్లిని తీసుకురా అనేటువంటిది మాకు సందేశం అనేటువంటిది ఆయన ద్వారా వచ్చింది. ఆయన ద్వారా వచ్చింది కాబట్టే ఈ యొక్క సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను తీసుకురావడం అనేటువంటిది ప్రత్యక్షంగా జరిగింది. ఇది అబద్ధం కాదు, ఇది నిజము. ఆయన చెప్పాడు కాబట్టే తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రాంతంలోనే శ్రీరామ పంచాయతనం, శివ పంచాయతనం రెండు కూడా కలిసి ఎక్కడ కూడా ఎంత సెర్చ్ చేసినా కానీ లేనటువంటి దేవాలయం ఇది. నందీశ్వరుడు కానివ్వండి, ద్వాదశ జ్యోతిర్లింగాలంటే అక్కడక్కడక్కడ ఉన్నాయి, కానీ నందీశ్వరుడు అటువంటి నందీశ్వరుడు ఎక్కడ ఉండడు, అటువంటి ఉమామహేశ్వరుడు ఎక్కడ ఉండడు. స్వయంభూ అభయాంజనేయ స్వామి పుట్టలో నుంచి వచ్చిన స్వామి. ఇదంతా కూడా చేయడం వల్ల అందరూ కూడా బాగుండాలనేటువంటి సదుద్దేశంతో, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే సదుద్దేశంతో సర్వే జనా సుఖినో భవంతు అంటుంది వేదం. ఆ యొక్క వేదానుసారంగా అందరూ బాగుండాలి అనేటువంటి ధ్యాసతో, అందరూ బాగుండాలనే ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి ఎక్కడ ఎవరిని కూడా యాచించం. ఒక భక్తితోని ఎవరైనా వచ్చి అక్కడ ఉండిలో వేస్తారా, హారతి ప్లేట్ దగ్గర వెళ్తారా, లేకుంటే ఎక్కడైనా ఇస్తారా, మాకు లోపల మాత్రమే ఇస్తారా, అవి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. చందా రూపకంగా ఈ రోజు వరకు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఒక రూపాయి అని ఎవరిని కూడా యాచించినది లేదు. ఆ స్వామి లక్ష్మీపుత్రుడు, ఆయననే లక్ష్మీపుత్రుడు, ఆయననే మనకిస్తాడు. అటువంటి ఆయన దగ్గరికి మనం చందా తీసుకొని దేహి అని భిక్షమెత్తుకోవడం ఎందుకు అనేటువంటిది మా యొక్క భావన. ఆయన గురించి ఎప్పుడు కూడా ఎవరం కూడా పోవద్దు, ఆయనే తెప్పించుకుంటాడు. ఎంత కార్యమైనా ఆయనే చేసుకుంటాడని. అదేవిధంగా ఇంత కార్యక్రమాలు కూడా ఆయనే చేసుకుంటున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఆ స్వామి లోపల కూర్చొని అందరినీ కూడా చూస్తున్నాడు. భక్తులకు కూడా కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు నేను ఉన్నాను అంటూ ఇక్కడ ఉన్న భక్తులకు కూడా వాళ్ళని తీసుకోండి, వాళ్ళ దగ్గర తీసుకోండి, వాళ్ళు కూడా చెప్తారు. భక్తులకు కూడా కనిపిస్తున్నాడు. ఆ యొక్క స్వామి భజన చేసి శ్రీరామనామ జపం చేస్తే ఖచ్చితంగా వచ్చి కూర్చుంటున్నాడు ఇక్కడ. అది మాకు అందరికి కూడా అనుభవం ఉంది. ఆ విధంగా జరిగింది. ఒక రామ భక్తుడిగా, రామ సేవకుడిగా ఛాలెంజ్ చేసి చెప్తాను. భక్తితో కనుక ఉంటే, చెప్పిన విధంగా కనుక చేస్తే 100% నా సంతానమా, నా వివాహమా, ఇంకేదైనా పెద్ద కార్యక్రమం చేపట్టినా కానీ, ధార్మికమైనటువంటి కార్యక్రమం చేపడితే 100% ఆయన స్వామివారు చేస్తున్నాడు. అందరు భక్తులు కూడా దీక్షా కార్యక్రమము సప్తాహం అంటారు. 7 రోజుల కార్యక్రమం. అంటే నిన్న కలశ స్థాపనలు, స్వామివారికి
ప్రాణప్రతిష్ఠ మూల విరాట్కు ప్రాణప్రతిష్ఠ అనేటువంటి చర ప్రతిష్ఠ అయింది.